రామేశ్వరానికి అందరూ చేరుకుంటారు. ఇక రామేశ్వరం అది సముద్రంలో స్నానం చేద్దామని చెప్పి రామాదేవి, హర్షవర్ధన్, అరుణ్ అలాగే ఇక రోజా వస్తారనమాట. మరోపక్క చామంతి వాళ్ళ నాన్నని కలుస్తుంది. ఇక వాళ్ళ నాన్న అడుగుతారు, రాజావారు రాణివారు ఫోటో తెచ్చావా అనగానే ఇక తను చీరలో పెట్టుకొని తీసుకొస్తుంది కదా. తెచ్చా నాన్న, ఇదిగో చూడు అని చెప్పి ఆ ఫోటోని వాళ్ళ నాన్నకు చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ చీరలో ఆ హారం ఉంటుంది కదా, ఆ హారం అక్కడ ఉన్న సంగతి చామంతికి తెలీదు. ఇక అప్పుడే ఆ చీరలో నుంచి అలా జారి కింద పడిపోతుంది, ఇసుకలోకి పడిపోతుంది. ఇక సముద్రం అలలతోని ఇక హారం అలా నీళ్ళలోకి తీసేసుకుంటుందనమాట. హారం సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇటు సముద్రంలో స్నానం చేద్దామని చెప్పి హర్షవర్ధన్ అలాగే ఇటు రమాదేవి, అరుణ్ వస్తారనమాట. ఇక రోజా అయితే బయట నించుంటుంది. ఇక ఇటు రమాదేవి నీళ్ళల్లో మునిగినప్పుడు ఇక నీళ్ళలో ఆ హారం కనిపిస్తుందనమాట. ఇక ఒక్కసారిగా నీళ్ళలో నుంచి బయటకు వచ్చి షాక్ అవుతుంది. ఇదేంటి రాణివారి హారం ఇక్కడ ఈ నీళ్ళలో అని చెప్పి షాక్ అయ్యి మళ్ళీ ఆ నీళ్ళలోకి వెళ్తుందనమాట హారం కోసం అని చెప్పి. ఇక అలాగా నీళ్ళలోకి మునిగిపోతున్నట్టుగా రమాదేవిని చూపిస్తూ ఉంటారు. మరోపక్క ఇటు అక్కడే ఉన్న హర్షవర్ధన్, అరుణ్ ఏమో రమాదేవి రమాదేవి అని చెప్పి గట్టిగా ఎమోషనల్ హర్షవర్ధన్ కేకలు పెడుతూ ఉంటాడు. మామ్ అని చెప్పి అరుణ్ కూడా అరుస్తూ ఉంటాడు. ఇక ఇటు రమాదేవికి ఏమైందా అని చెప్పి ఒడ్డున నించున్న రోజా కూడా షాక్లో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వీళ్ళ అరుపులు విన్న చామంతి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక ఆ సముద్రంలోకి దూకుతుందనమాట రమాదేవిని కాపాడడానికి. మరి రమాదేవిని కాపాడుతుందా, మరి కాపాడిన తర్వాత ఇప్పటికైనా కొంచెం పాజిటివ్ ఒపీనియన్ చామంతి మీద క్రియేట్ అవుతుందా లేదా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.